ప్రభు ఎంతగానో మరి మనతోనే ఉండి ప్రతి విషయంలో కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మొదటి 2 కూడికల్లో కూడా ప్రభు తన దాసులను నిలవబెట్టుకుని తన దాసుల ముఖాంతరంలోంచి సంఘంతో ముఖాముఖిగా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే 2వ రోజు కూడా తన దాసుని నిలవబెట్టుకొని చక్కటి ఉపదేశ క్రమాన్ని బోధించి సంఘములో విశ్వాసులుగా మనం ఎలాగుండాలో, ఎలాంటి క్రమాన్ని నేర్చుకోవాలో, ఎలాంటి సంఘముతో మనం అంటుకట్టబడి ఉండాలో అనేక విషయాలు తన దాసుని నిలవబెట్టుకుని మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే 3వ రోజు ఉదయం తన దాసుని నిలవబెట్టుకొని అనేక విషయాలు, యోబు జీవితంలోంచి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడి, అలాగే రాత్రికాల సమయంలో ఎంతో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఇంకా మీటింగ్ ఆగిపోయింది, ఆ ప్లేస్లో మీటింగ్ జరగదు, 100% ఆగిపోయింది అనుకున్న పరిస్థితిలో మరలా దేవుడు గొప్ప కార్యం చేసి వాతావరణాన్ని తన స్వాధీనపరుచుకొని మరలా ఎక్కడైతే అవమానించబడుతున్నామని ఫీల్ అవుతున్నామో అదే ప్లేస్లో దేవుడు నామాన్ని మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక మాటని నేను చూపించి తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 136వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరంట మహాశ్చర్య కార్యములు చేయువాడు? ఆయన మహాశ్చర్య కార్యములు చేయువాడు అనే వాక్యంలో లేదు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. మీటింగ్స్ విషయంలో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి సేవకులు ఇచ్చిన డేట్లు పెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఎండాకాలం కదా, వర్షం అనే ఆలోచనే లేదు, అసలు వర్షం వస్తుందనే ఆలోచనే ఉండదు, చక్కగా పగల కూడికలు మందిరంలో జరుగుతాయి, రాత్రి కూడికలు బయట పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో డేట్లు పెట్టడం జరిగింది. నార్మల్గా జరిగిపోయినాయి అనుకోండి, ఏమంత ఆశ్చర్యం ఉంటుంది? ఈ వాక్యం మనం చెప్పుకుంటామా? ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటామా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి 3వ రోజు ఇంకా ఆఖరి కూడిక, పగల కూడిక చాలా ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగింది. దేవుడు మనలందరితో మాట్లాడాడు. సాక్ష్యం ద్వారా మనం బలపరచబడ్డాం, వాక్యం ద్వారా ఎంతో ఆదరించబడ్డాం, బలపరచబడ్డాం. నాకు తెలిసి ఆయన వాక్యము సాక్ష్యము చెప్తున్నంతసేపు అలా కన్నీరు కారుస్తూనే ఉన్నాను. నిజమే కదా ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు, ఎన్ని అద్భుతాలు చేసే దేవుడవు నీవు. ఒక 17 సంవత్సరాల కొడుకుని కోల్పోయిన ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత గుండె ధైర్యాన్ని, ఎంత గుండె నిబ్బరాన్ని కలిగి నిన్ను ఇంకా వెంబడిస్తున్నారు, నీ పరిచర్యలో ఇంకా దూసుకెళ్ళిపోతున్నారు అని ఆలోచన చేసినప్పుడు నిజంగా నా కళ్ళంట కన్నీరు ఆగలేదు. దేవుని స్తుతిస్తూనే ఉన్నాను, ప్రభువా ఏ పరిస్థితి అయినా సరే అలాగా నిన్ను స్తుతించే మనస్సు నాకు దయచేయండి అని దేవుణ్ణి ఆరాధన చేశాను. హల్లెలూయా. రాత్రి సమయంలో నేను పైన సేవకులతో మాట్లాడడానికి పైకి వెళ్ళాను. ఒక అరగంట ఏమో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని సేవకులతో మాట్లాడదాం, మరలా సాయంత్రం కుదరదు కదా అని చెప్పి సేవకులతో మాట్లాడడానికి పైకి వెళ్ళాను. పైన గదిలో ఒక అరగంట సేపు ఇంచుమించుకొని విషయాలు మేము మాట్లాడుకుని ఇంకా సరే టైం అవుతుంది, మరలా రెడీ అయ్యి గ్రౌండ్కి వెళ్ళాలి కదా అని చెప్పి బయటకు వచ్చేసరికి నా వెనకాల ఆయన బయటకు వచ్చారు రూమ్లోంచి.
మొత్తం నల్లగా మబ్బు కమ్మేసి అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో మొత్తం చుట్టుప్రక్కలంతా మొత్తం ఈ ఏరియా అంతా కూడా నల్లగా మబ్బు కమ్మేసింది. నాకు ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. మన వాళ్ళేమో అప్పటికే ఇక్కడి నుంచి బాక్సులన్నీ పట్టుకెళ్ళి అక్కడ చదువుతున్నారు. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య, వంటలు చేసేవాళ్ళు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా కనురెప్పపాటు అంటారు కదా, కనురెప్పపాటులో నల్లగా మబ్బు వచ్చింది. మొత్తం గాలి వేయడం మొదలుపెట్టింది. జల్లు దిగుతుంది. ప్రియులారా, మన వాళ్ళందరూ గ్రౌండ్కి పరిగెత్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ అవన్నీ కూడా ఉన్న బరకాలు ఆ సౌండ్ సిస్టమ్ మీద కప్పివేయడం, అలాగే వెనకాల ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ కప్పడం, ఇదంతా సరే. నేను లోపలికి వెళ్ళాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బండి లేదు, బండి కూడా అక్కడే ఉంది. వెంటనే రాణి గొడుగు ఇచ్చింది. ఆ గొడుగు వేసుకుని నడుచుకుంటా వెళ్ళాను. అప్పటికే ఫుల్ రెయిన్ అన్నమాట, విపరీతమైన వర్షం. అక్కడికి వెళ్ళేసరికి మన జాను అలాగే ఇంకా కొంతమంది కుర్రోళ్ళు స్టేజ్ ఎక్కేసి స్క్రీన్ మీద బరకం వేసి ఆ బరకాన్ని ఇలా పట్టుకుని ఆ బరకం చాటున వాళ్ళు నుంచుని ఉన్నారన్నమాట. ఆటోలో ఎదర ఎంట్రన్స్ ఆటోలో మన వేణు అలాగే మన అమ్మగారు వీళ్ళిద్దరూ ఆటోలో ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ కూడా తడిసిపోతున్నారు. ఎందుకంటే వర్షం ఇటు నుంచి జల్లు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కసారి నేను వెళ్తల్లోకి మొత్తం గాలికి వీళ్ళు అప్పుడే కుర్చీలు వేసారు కదా, మొత్తం 300-400 కుర్చీలు అన్నీ తిరగబడిపోయినాయి అన్నమాట. మొత్తం కుర్చీలు అన్నీ తిరగబడిపోయినాయి. ఒక్కసారిగా అక్కడ నుంచున్నాను, ప్రార్థన చేశాను. ప్రభువా, ఏంటి పరిస్థితి? మమ్మల్ని అవమానానికి నీవు అప్పగించే దేవుడవు కాదు అని చెప్పి అలాగే కన్నీరు కారుస్తూ ఆ వర్షంలో గొడుగేసుకుని నేను కూడా ఒకవైపు తడిచిపోతూ ప్రార్థన చేసి మనమ్మగారు అలా అన్నారు, బాబు ఆటో ఎక్కామ్మా అంటే వాళ్ళతో పాటు నేను ఆటో ఎక్కాను. అలాగే ఫిలిప్ వాళ్ళ అబ్బాయి రమేష్ వచ్చి ఆ గొడుగుని ఇలా పట్టుకున్నాడు. కాసేపట్లో ఫిలిప్ వచ్చి అన్నాడు, ఇంటికి వెళ్ళిపోదామండి అన్నాడు. ఇంటికి వచ్చేసాము. ఆ గొడుగు కూడా మొత్తం ముక్కలు అయిపోయింది అన్నమాట గాలికి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇక్కడ వీళ్ళు కింద పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది స్త్రీలు, పాస్టమ్మ గారు, రాణి, వీళ్ళందరూ కింద ప్రార్థన చేస్తున్నారు. నేనేమో పైకి కిందకి కాలు పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లా. పైన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళో మాట చెప్పాను, కూటమైతే ఆపొద్దండి, ఈరోజు సాయంత్రం మనం మందిరంలో పెట్టేసుకుందామంటే పాస్టర్ గారు ఏమన్నారంటే, బాబు వర్షంలో వాక్యం చెప్పమన్నా చెప్పడానికి నేను రెడీ, మీరు మందిరంలో పెట్టినా నేను వాక్యం చెప్తాను, ప్రార్థన అయితే ఆపొద్దు, యథావిధిగా జరిపేద్దామన్నారు. సరే కదా అని ఏలియా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు కూడా వెళ్ళి చూడడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఇంక నేను ఏం పట్టించుకోలే. ఇక్కడ కూటం జరగడం ముఖ్యం కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసి కొంతమంది స్త్రీలు ఇక్కడ కూర్చుని పాటలు మొదలెట్టారు. ఒక 2 పాటలు పాడారో లేదో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అంతకుముందు ఏలియాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకుందామండి అన్నారు. నేను పాస్టర్ గారు బయట చూస్తే మరలా చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొద్దు ఏలియా, మందిరంలో పెట్టేసుకుందాం, అక్కడ అన్నీ పెట్టిన దాకా ఉండి మళ్ళీ వర్షం వచ్చిందనుకో అవన్నీ మరలా తడిసిపోతాయి, ఇబ్బంది పడాలి. కాబట్టి ఎందుకు మందిరంలో జరిపేసుకుందామని చెప్పి మందిరంలో ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రార్థన స్టార్ట్ చేసి 1 పాటో 2 పాటలు అయినాయి అంతే. పాస్టర్ గారు అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయినాయి, మీరు అందరూ అక్కడికి వచ్చేయండి అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రౌండ్కి వెళ్ళేసరికి అసలు వర్షం వచ్చిందా రాలేదా అన్న పరిస్థితి అక్కడ. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, నిజమే ప్రభువా, నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యములు చేయవాడవు. దానికి మధ్యలో ఈ వర్షం వచ్చింది, కింద ప్రార్థన జరుగుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను చేసిన ఏకైక పని ఏంటంటే ఆటోలోంచి పైకి వచ్చాను. పైకి వచ్చి ఈ మందిరం అంతా కరెంట్ లేదు కదా, చాలా చీకటిగా ఉంది. నేను ఒక్కడనే పైకి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠపు కొమ్మును పట్టుకుని నేను ప్రార్థన చేయడం, బలిపీఠాన్ని పట్టుకుని ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నాను, ప్రభువా నీవు తప్ప ఈ కార్యాన్ని ఎవ్వరూ చేయలేరు, ప్రభువా నీవు తప్ప మమ్మల్ని నిందకు నువ్వు అప్పగించే దేవుడవు కాదు, నీవు మాత్రమే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడవు కదా, ఏదైనా ఒక అద్భుతం చేయండి. సముద్రంలో వాళ్ళందరూ వెళ్తున్నారు, యేసుప్రభు ఉన్నాడు. గాలి, విపరీతమైన అలలు. అలాంటి పరిస్థితిలో హ్యాపీగా యేసుప్రభు నిద్రపోతున్నాడు.
చుట్టుప్రక్కల ఉన్న ప్రభు శిష్యులందరికీ ఏంటి, మేమేమో ఇంత చనిపోయే పరిస్థితిలో ఉన్నాం, మేమేమో ఇప్పుడు ఈ పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది, యేసుప్రభు ఏంటి ఇంత హ్యాపీగా పడుకున్నాడు అనుకుంటున్నారు వాళ్ళందరూ. ప్రభువా నీకేం చింతలేదా, మేమందరం చచ్చిపోబోతున్నాం, కొద్ది క్షణాల్లో మన ఓడ మునిగిపోబోతుంది. ప్రభు ఒక్కసారి గాలిని గద్దించగా ఏమైపోయిందంట, నిమ్మలమైపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అలాంటి సందర్భాన్ని మనం ఎదుర్కోకపోతే గనక మనం సాక్ష్యం చెప్పగలమా? దేవుణ్ణి నిజముగా ఆయన మహాశ్చర్యాలు కార్యాలు చేసే ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి మనం చెప్పుకోగలమా? ఆయన ఆరాధన చేయగలమా? ప్రియులారా, ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో. నేను ఎప్పుడైతే కింద వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కింద కొంతమంది స్త్రీల సమూహం, పాస్టర్ గారు వీళ్ళందరూ కింద ప్రార్థన చేస్తున్నారు, నేను పైకి వచ్చాను. ఇంకా అసలు కనీసం వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి కూడా నాకు మొహం చల్లట్లేదు. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇంత అవమానం ఏంటి? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు చుట్టూ మనకు చాలామంది శత్రువులు ఉంటారు, అబ్బా భలే జరిగింది అని సంకలు బాదుకుంటారు కదా. అసలు కొంతమంది ఆ మీటింగ్కి వెళ్ళకూడదు అనే పరిస్థితుల్లో మనం మీటింగ్ పెట్టాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళకి భలే జరిగిందిలే అనుకుంటారు. ప్రభువా నీవు నిందకి అవమానానికి మమ్మల్ని అప్పగించే దేవుడవు కాదు అని చెప్పి దేవుని బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. నిజంగా చిన్నపిల్లలాగా ఎక్కి ఇంక నాకున్న బాధ అంతా, నాకున్న వేదన అంతా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరించుకున్నాను. ఇద్దరు బ్రదర్స్, ఎవరు లైవ్ ఇచ్చే బ్రదర్స్ అనుకుంటా, వాళ్ళిద్దరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారో తెలీదు. ఆ వెనకాల కూర్చుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా అయిపోయింది, ప్రార్థన స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, దేవుడు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టినా, అందరూ పాడదాం. సమాధానమియ్యకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండా. నిజముగా నిజముగా అవును ప్రభువా, నిజముగా మొరపెడితే నా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, పరలోక తండ్రినడిగినా మంచివులియ్యకుండునా, పరలోక తండ్రినడిగినా. అవును ప్రభువా, మంచి ఈవులిచ్చే దేవుడు అయ్యా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ఆయన వైపు మనం ప్రార్థన చేసినప్పుడు దీవెనలు కురియకుండునా, దీవెనలు కురిపించే దేవుడు ఆయన. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా
చేయకుండునా, కన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడా దించకుండునా, సహనముతో కనిపెట్టినా, సమాధానమియ్యకుండునా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో చరణంలో ఏముందో తెలుసా? సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సృష్టికర్త అయిన దేవునికి మన అక్కర ఏంటో తెలుసు, మన హృదయ స్థితి ఏంటో తెలుసు, మన స్థితిగతులు ఏంటో తెలుసు. సరి అయిన సమయానికి దయచేయక ఓరకుండునా. సృష్టికర్త అయిన దేవునికి మన అక్కర తెలీదా? ఏ మనసుతో అక్కడ కోటాలు పెట్టేమో తెలీదా? సరి అయిన సమయానికి ఏం చేశాడండి ఆయన? దయచేయక ఓరకుండునా. సమస్తము దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. మీ ప్రక్క వారితో చెప్పండి ఒకసారి, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఏదైనా కార్యము కోసం నువ్వు వేచి చూస్తున్నావేమో దేవుని సన్నిధిలో, సరి అయిన సమయానికి నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. హల్లెలూయా. సరి అయిన సమయానికి ప్రభు సమయం ఒకటి ఉంది, రైట్ టైం ఒకటి ఉంది నీ జీవితంలో ప్రభు కార్యం చేయడానికి. హల్లెలూయా. సరి అయిన సమయానికి ఆయన ఒక మహాశ్చర్య కార్యం చేసే దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఆశ్చర్యకరుడు. ఏం పేరు ఆయన పేరు? ఆశ్చర్యకరుడు. మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. రాత్రే కదా మన జీవితంలో ఆయన రుజువు చేశాడు. రాత్రే కదా ఆయన శక్తి ఏంటో, ఆయన బాహువుని ఎలా చాపాడో, ఆయన ప్రభావం ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత ఉన్నతమైందో రాత్రే కదా మనందరం రుచి చూసాం. రాత్రే కదా ఆయన కార్యాన్ని మనము కనిపెట్టి చూసాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. మనుషులెవరు కార్యాలు చేసేవారు కాదు. మనుషులెవరు నీ స్థితిగతులు మార్చేవారు కాదు. మనుషులు హేళన చేస్తారు, మనుషులు నిందిస్తారు, మనుషులు అవహేళన చేస్తారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏ స్థితిగతులలో నువ్వు ఈ సన్నిధికి వచ్చావో, ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ఏ బాధతో ఏ వేదనతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసేవాడని గుర్తుపెట్టుకో. ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తున్న దేవుడు, ఎన్నో వేదన, ఎన్నో పగిలిపోయిన మన జీవితాల్లో, కన్నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్న మన జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసేవాడు. బలిపీఠం పట్టుకొని, ప్రభువా నీవు తప్ప వేరే ఆధారము లేదు అని నేను ఆయన సన్నిధిలో ఎంతగానో పగిలిపోయిన హృదయముతో వేదనతో కన్నీరు కార్చినప్పుడు, ఒక చిన్న పిల్లోడి మాదిరి వలె వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు, ప్రియులారా ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యం చేశాడు. హల్లెలూయా. ఇంకా ఆగిపోయింది. నేను అనుకున్నాను, ప్రభువా ఇంచుమించు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టాం అయ్యా. నేను ముందు నుంచి ప్రార్థన చేసిన ఏ రూపాయి వ్యర్థం కాకూడదు ప్రభువా, ఏ రూపాయి వ్యర్థం కాకూడదు. మా దగ్గర ఏదో లక్షలు లక్షలు ఉన్నాయని మీటింగులు పెట్టలేదు, కానీ సంఘము బలపరచబడాలి, అనేక మంది ఆత్మదాహము తీరాలి, గొప్ప దైవజనులు మా మందిరంలో అడుగు పెట్టాలి, గొప్ప దైవజనులు ఉపదేశాలు మేము వినాలి అనే ఒక ఆలోచనతో ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ప్రభువా నిందకి అప్పగించే దేవుడవు కాదు, అవమానానికి అప్పగించే దేవుడవు కాదని ఎప్పుడైతే ఆయన బలిపీఠపు కొమ్ము పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశానో, నిజముగా మొరపెట్టిన వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. చప్పట్లు కొడదాము ఒకసారి. ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడు? ఎవరు ప్రార్థన ఆయన వింటాడు? ఎవరికి జవాబిస్తాడు?
కింద ఒకవైపు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కింద ఒకవైపు వాళ్ళు మొరపెడుతున్నారు. పైకి వచ్చి బలిపీఠం పట్టుకుని నేను ఏడుస్తున్నాను, ప్రభువా నీవు తప్ప ఎవరు చేయలేరు ప్రభువా ఈ కార్యము. సృష్టికర్త అయిన దేవుడవు నీవే, నీ ఒక్కడవే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడవు, నీ ఒక్కడవే అద్భుతాలు చేసే దేవుడు అని దేవుని బలిపీఠము పట్టుకుని ఏడవడం ప్రారంభించాను. నిజముగా ఆయన అద్భుతం చేసిన దేవుడు, మనతోనే ఉన్నానని రుజువు చేసిన దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మనతోనే. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మనలోనే. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? మన మధ్యనే ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు సేవకుని ముఖాంతరంలోంచి ఎన్నో విషయాలు, సంఘం ఎలాగుండాలి, విశ్వాస జీవితం ఎలాగుండాలి, పరిశుద్ధ జీవితం ఎలాగుండాలి, ఎలాంటి ఉపదేశాల్లో సంఘము కట్టబడాలి అని అనేక విషయాల్ని దేవుడు మనతో మాట్లాడాడా లేదా? నేనైతే ఎంత హ్యాపీగా మొదటి రోజు పిటి వర్గీస్ గారు మంచి గాస్పల్ చేశారు కదా, నైట్ కూడికలో మంచి సువార్త చెప్పారు ఆయన. రెండో రోజు వినయ్ మ్యాథ్యూస్ గారి ద్వారా ఉదయ కూడికలో, సాయంత్రం కూడికలో సంఘానికి కావలసిన మంచి ఉపదేశం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొందరిని సువార్థికులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించాడంట. సేవకులందరూ ఒకలానే వెళ్ళిపోదు. ఒక్కొక్క సేవకుడు మంచిగా సువార్త చెప్తాడు, ఒక్కొక్క సేవకుడు సంఘానికి కావలసిన ఉపదేశాన్ని ఇస్తాడు. సువార్త ఒకటే సరిపోదు, సంఘానికి ఏం కావాలి? ఉపదేశ క్రమం నేర్చుకోవాలి, సంఘానికి ఉపదేశం కావాలి. ప్రియులారా, ఆలోచన చేస్తే రాత్రి కూడా చక్కటి వర్తమానాన్ని ప్రభు మనకిచ్చాడు కదా. గుర్తు చేసుకోండి, ఒక మాట మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. రాత్రి ప్రభు ఎవరితోనో చాలా నలిగిపోతున్న వాళ్ళతో, కృంగిపోతున్న వాళ్ళతో, అప్పులు సమస్యతో ఇంకా మా జీవితం అయిపోయింది, ఇంకా మేము లేవలేము అనుకున్న వాళ్ళతో దేవుడు సూటిగా ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రభు రాత్ర? ఈ 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. 3 రోజులు ఎంత చక్కటి మంచి మంచి వర్తమానాల ద్వారా సంఘాన్ని దేవుడు బలపరిచాడు, అనేక మందిని ప్రభు బలపరిచాడు. హల్లెలూయా. రెండో రోజు ఒక సేవకురాలు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆమె వెళ్ళిపోతూ బ్రదర్ మరొక్కసారి మేము రేపబడ్డాము అనే మాట ఉపయోగించింది. ఒక సేవకురాలు వెళ్ళిపోతూ ఆమె ఏం చెప్పిందంటే, మరొక్కసారి మేము రేపబడ్డాం బ్రదర్. ఏంటి రేపబడ్డాం? ఆత్మలో రేపబడ్డాం అంటే పురుకొల్పబడ్డాం. మరలా ఒకసారి ఒక అగ్ని, ఒక ఫైర్, మరలా మేము రేపబడ్డాం బ్రదర్. నిజమే ప్రియులారా, ఆ ఒక్క మాట చాలు. ఒక్కళ్ళు రేపబడితే సరిపోదా? బైబిల్ గ్రంథంలో 100 మంది ఏమీ లేరు. ఒక్కొక్కరినే దేవుడు ఒక గిద్యోన్ని రేపాడు, దేవుడు ఒక ఏలియాని రేపాడు, దేవుడు ఒక ఎలీషాని రేపాడు, దేవుడు ఒక దావీదుని రేపాడు, దేవుడు ఒక దానియేలుని రేపాడు. ఒక్కొక్కరినే రేపాడు. బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 రోజులు కూడా మరి మీరు అందరూ సహకరించారు. యాక్చువల్లీ రాత్రి నేను స్టేజ్ మీద చెప్పాలి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. యూత్ నుంచి పెద్దవారి వరకు ఎవరికి సరిపడా పని వాళ్ళు, ఎవరు చేసే పరిచర్య వాళ్ళు చేశారు. యవనస్తులైతే వాల్ పోస్టర్స్ అంటించే విషయంలో నాతో అర్ధరాత్రి 2 అయినా 12 అయినా 1 గంట అయినా రోడ్లు వెంబడి ఆ గమ్ము పట్టుకుని ఆ వాల్ పోస్టర్స్ పట్టుకుని అలాగే చాలా శ్రమించారు. పాంప్లెంట్స్ పంచే విషయంలో కానీ, అలాగే మీరు స్త్రీలైతే వంటలు చేసేవాళ్ళు వంటల విషయంలో, అలాగే మీరు ఎవరికి తోచిన పరిచర్య, దేవుడు మీకు నియమించిన పరిచర్య, ఎవరికి దేవుడు ఏ పరిచర్య నియమిస్తే ఆ పరిచర్యని మంచిగా బ్రదర్స్ అందరూ అక్కడ హెల్ప్ చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అందరూ ఎంతగానో సహకరించారు. దానికి తగ్గ ప్రతిఫలము దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ప్రియులారా, నేను ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో పరిచర్య చేసే ముందు నేను ఒక మాట గుర్తు చేసుకుంటాను. ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువానికంట దాని ప్రతిఫలం వాళ్ళు ఎన్ని చన్నీళ్ళు? గిన్నెడు నీళ్ళే. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమైనా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలా గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడానికి? లేదు ప్రియులారా. కానీ
ప్రభు పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం మనం ఆ ఇచ్చిన వారు అనుభవిస్తే, మరి మనము నిద్రలు మానుకొని మన పనులు పక్కన పెట్టుకొని ఎంతగానో మనము పరిచర్య చేస్తే దాని ప్రతిఫలం ప్రభు ఇవ్వడా? ఇస్తాడు కదా. ఖచ్చితంగా మనందరికీ చక్కటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈ కొద్ది సాక్ష్యం ప్రభువు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.